హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరికైతే ఏజ్ లిమిట్ 18 నుండి 50 సంవత్సరాలు బిలో ఉన్నటువంటి వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ అండ్ అర్హత విషయానికి వస్తే కనుక కేవలం మనకు 10th క్లాస్ అర్హత పాస్ అయినటువంటి వాళ్ళందరికీ మనకు గవర్నమెంట్ స్కూల్స్లోన ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలు అండ్ జనరల్ ఎంప్లాయీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అండ్ ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి మనకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే కాదు. కాబట్టి ఎవరికైతే గవర్నమెంట్ స్కూల్స్లోన అవి కూడా మనకు 10th క్లాస్ అర్హతతోటి జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఇంటి చూడండి. అండ్ దీనికి వచ్చేసి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ మనకి ఏ విధంగా చేసుకోవాలి, ఏ అడ్రస్ పంపించాలి అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి అనేది ప్రతిదీ మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి వీడియోని ఇంటి చూడండి. అండ్ విధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని బ్రదర్. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది కేవలం మనకు డిఫెన్స్ డైరింగ్ యాప్లో 399 విత్ 1 వాడి తెస్తూ ఉన్నాము. ఈరోజు ఈవినింగ్ వరకు మాత్రం ఉంటుంది ఈ ఆఫర్ అనేది. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా అయితే చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నష్టని తీసుకోండి. మీకు రేపటి నుంచి మీకు 999 అయితే కోర్స్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ పెడితే మనకు సైనిక్ స్కూల్ బాలచాడి ఏదైతే మనకు జమ్నగర్ ఉందో అక్కడి నుంచి వచ్చినటువంటి మనకు గవర్నమెంట్ స్కూల్స్లో అవి కూడా మనకు సైనిక్ స్కూల్స్లో రెగ్యులర్ పోస్టులు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మనకు ఆఫీషియల్ వెబ్సైట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే అప్లికేషన్ ఫిల్అప్ చేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించాలి. అండ్ మీరు అప్లై చేయాల్సినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 10th, 2026 మనకు ఈవినింగ్ 6 PM వరకు మీరు అక్కడికి ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి రీచ్ అయ్యేటట్టు పంపించాల్సి ఉంటుంది. ఆగస్టు 10, 2026 అంటే మనకి ఎగ్జాక్ట్గా ఇంకా మనకు 21 డేస్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. అండ్ వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే www.ssbalachadi.org ఈ వెబ్సైట్ మీరు లింక్ అయితే క్లిక్ చేసుకొని అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి వెబ్సైట్ అప్లికేషన్స్ కూడా. అయితే బ్రదర్ ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ మనకు ఆగస్టు 10th అని ఇదే. మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటారో ఇక్కడ మనకు సపరేట్గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకు 10th క్లాస్ అర్హత ఉన్నటువంటి పోస్ట్ వచ్చేసిందంటే ఎల్డీసీ అండ్ జనరల్ ఎంప్లాయీస్ అని. ఒకవేళ మీరు జనరల్ ఎంప్లాయీస్కి అప్లై చేసుకోవాలంటే దీని అయితే క్లిక్ అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అంటే ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎల్డీసీకి అప్లై చేద్దామంటే కనుక ఎల్డీసీ మీద క్లిక్ చేసుకొని అదైతే క్లిక్ చేసుకోండి. ఒకవేళ కాంట్రాక్టర్ కానీ టెంపరీ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే కూడా ఇక్కడ మనకు పోస్టులు అయితే ఇచ్చాడు. మీకు ఇంట్రెస్ట్ అనమాట ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దామన్నమాట దాని అయితే క్లిక్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు ఆగస్టు 10th ఈవినింగ్ 6 PM వరకు అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి మనకు మెయిన్ ఆఫీస్ అనమాట ఏదైతే ఉందో అది కూడా మీకు చెప్తాను. ముందుకు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే కనుక ఇది వచ్చేసి ఎవరైతే ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి అప్లై చేద్దాం అనుకుంటారో ఈ అప్లికేషన్ ఫామ్, ఒకవేళ రెగ్యులర్ ఎంప్లాయీస్ అప్లై చేసుకోవాలనే పోస్ట్కి సపరేట్గా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. దీనికి కొంత అప్లికేషన్ ఫీజు అయితే ఉంది, అది డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది డీడీ. అది ఎంత ఏంటని చెప్తాను. మీరు ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బాలచాడి ఏదైతే ఉందో ఈ అడ్రస్ మీరు పేమెంట్ అయితే చేయాలి. ఆ పేమెంట్ డీడీ నెంబర్ ఇవ్వండి, డేటు, అమౌంట్ ఎంత ఇచ్చారనేది ఇక్కడ ఇవ్వండి. కింద వచ్చేసి మనకు ముందుగా ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి. అండ్ ఇంకోటి ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి, ఈ బాక్స్లో మీరు బ్లాక్ ఇంక్ తోటి సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ బాక్స్లో మాత్రం మీరు సిగ్నేచర్ చేయండి, బయటికి అయితే రాకూడదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ముందుగా ఇక్కడ మీ క్యాపిటల్ లెటర్స్లో మీ 10th మేలో మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మీ పేరు ఇవ్వండి. కింద ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వండి. కింద వచ్చేసి మదర్ నేమ్ అయితే ఇవ్వండి. థర్డ్ వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ మీ హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా అక్కడ ఇవ్వాలి. ఇక ఫోర్త్ వచ్చేసి మనకు కరస్పాండింగ్ అడ్రస్ అనమాట, సేమ్ అది కూడా ఇవ్వండి. ఒకవేళ వేరు అయితే కానీ వేరు అయితే రాయండి. ఫిఫ్త్ వచ్చేసి మనకు కేటగిరీ వచ్చేసి మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, జనరల్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఎక్సర్స్మెన్ క్రాప్స్ అంటే ఎవరైనా ఎక్సర్స్మెన్ లేకుంటే ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎస్ అని పెట్టండి. ఒకవేళ కాకపోతే నోన్ పెట్టండి. ఒకవేళ ఇన్ కేసు ఎస్ అని పెడితే కనుక ట్రేడ్ ఇన్ డిఫెన్స్ సర్వీస్ ఇక్కడ వాటి రిలేటెడ్ ఇవ్వాలి, చూసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ 6th వచ్చేసి మనకు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి, మొబైల్ నెంబరు, ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చాడు, ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి అనమాట. 3 కూడా ఇవ్వండి. ఎందుకంటే ఏదైనా ఫర్దర్గా అప్డేట్ ఇవ్వాలంటే కూడా మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తారు. ఒక్కొక్కసారి అడ్మిట్ కార్డు మీకు వాట్సాప్లో కూడా పంపిస్తుంటారు. అన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వండి.
అండ్ సెవెంత్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్. మీ 10th వల్ల మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ అదే విధంగా ఇవ్వండి. అక్టోబర్ 1, 2020కి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని కౌంట్ చేసుకుని ఇవ్వండి. 8th వచ్చేసి మనకు మెరిటల్ స్టేటస్, మ్యారీడా, సింగిలా, పక్కన మీకు మేల్ అండ్ ఫీమేల్ ఇచ్చాడు, జెండరు టిక్ చేసుకోండి అన్నీ కూడా. అండ్ 9th వచ్చేసి క్వాలిఫికేషన్ ఇచ్చాడు. క్వాలిఫికేషన్ మనకు ముందుకు వచ్చేసి 10th డీటెయిల్స్ ఇవ్వాలి. మీడియం, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం అనేది. తర్వాత బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్టులు, మీ క్వశ్చన్ మార్కులు అండ్ పర్సెంటేజ్ మొత్తం కూడా ఇవ్వండి. తర్వాత 12th ఒకవేళ BA కానీ, బీకామ్ కానీ, BSc కానీ ఉంటే కానీ అది కూడా ఇవ్వచ్చు. బట్ మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ అవి మాత్రం ఇస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనకు 10th వచ్చేసి ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాటి డీటెయిల్స్ ఇవ్వచ్చు, లేకపోతే నో పెట్టేసి ఏం కాదు. అండ్ కింద వచ్చేసి మనకు ప్రొఫెన్సీ ఇచ్చాడు. మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగింటాడు కదా, MS Excel కానీ, MS Word కానీ, MS PowerPoint కానీ, వాటి రిలేటెడ్ మీరు ఇక్కడ ఇవ్వండి, టిక్ చేసుకోండి. ఒకవేళ మీకు ప్రజెంట్ ఏది రాకపోయినా కూడా మీరు ఏదో ఒకటి టిక్ చేసి వాటి గురించి మీరు తెలుసుకోండి, ఎందుకంటే మీకు ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ 12th వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. 13th పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, ఒకవేళ మీ కార్డు ఉంటే ఇవ్వండి. 14th వచ్చేసి మనకు ఓటర్ ID కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ 15th వచ్చేసి మనకు గేమ్స్ అనమాట. మీ ఏదైనా గేమ్స్ యాక్టివిటీస్ ఉంటే ఇవ్వండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ 16th వచ్చేసి మనకు హాబీస్ అయితే ఇవ్వాలి, మీకున్నటువంటి హాబీస్ ఏంటి అనేది. తర్వాత మనకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అటెండెంట్ ఒకవేళ ఇది ఉంటే కానీ ఇవ్వండి. 18th వచ్చేసి మనకు NCC, మీ ఇక్కడ NCC సర్టిఫికేట్ ఏ కానీ, B కానీ, C కానీ ఉంటే టిక్ అయితే చేయండి పక్కనే. అండ్ ఇక్కడ మీకు క్యాంప్స్ అటెండెంట్ అండ్ ఆప్టెంట్ మొత్తం కూడా ఇవ్వాలి, ఒకవేళ NCC ఉన్న వాళ్ళు. నెక్స్ట్ ఎనీ అదర్ డీటెయిల్స్ ఉంటే కూడా కింద ఇవ్వండి. ఇక నెక్స్ట్ మనకు సర్టిఫికేట్ అయితే ఉంది అనమాట. ఇక్కడ మనకు డిక్లరేషన్ అని చెప్పుకోవచ్చు. సిగ్నేచర్ ఆఫ్ అప్లికేషన్ సిగ్నేచర్ చేయండి. ప్లేస్ కూడా మీ విలేజ్ కానీ, మండలం కానీ ఇవ్వండి. అండ్ కింద డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అప్లై చేస్తున్నారో ఆ డేట్ అయితే ఇవ్వాలి. ఇక నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకు చెక్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ వచ్చేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మనం ఏమేమి డాక్యుమెంట్స్ పంపిస్తున్నాం అనేది ఏమైనా టిక్ చేయాలి. ముందుగా DD మీరు పేమెంట్ చేసినటువంటి రిసిప్ట్ అది టిక్ చేయండి. సెకండ్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ విత్ ఫోటోగ్రాఫ్స్ ఎస్ అని టిక్ చేయండి. అండ్ 10th మార్క్స్ మేము జిరాక్స్ టిక్ చేయండి. 10th పాసింగ్ సర్టిఫికేట్ అది కూడా టిక్ చేయండి. 12th ఇంటర్ జిరాక్స్ పెట్టండి ఎస్ అని, ఒకవేళ లేకపోతే నోన్ పెట్టేసేయండి. అండ్ సర్టిఫికేట్ ఇంకోటి BA కానీ, BSc ఏ అవుతున్నాయి ఇవన్నీ కూడా మీరు ఉంటే పంపించండి, లేకపోతే నోన్ పెట్టేసేయండి. గ్రాడ్యుయేషన్ ఉన్నా, ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్, MD, MPలు, PhD, ఇక లాస్ట్ వచ్చి మనకు ఎక్స్పీరియన్స్ మీ ఇక్కడ ఉంటే కానీ పంపించండి ఎస్ అని పెట్టి, లేకపోతే నోన్ పెట్టేసేయండి. ప్రతిదీ మీరు ఒకవేళ ఉంటేనే ఎస్ అని పెట్టండి, లేకపోతే నోన్ టిక్ చేయండి అంతే. అయితే ఇక్కడ ఏవైతే పంపిస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఓన్లీ 1 సెట్ జిరాక్స్ మాత్రమే. అండ్ ప్రతి జిరాక్స్ కింద సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకు చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. బట్ మన సబ్స్క్రైబర్స్ అనేది చాలామంది 10th క్లాస్ అర్హత కాబట్టి వాళ్ళకి ఆ 10th క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు మాత్రం చెప్తాను. ఇక్కడ మీరు ఎవరైనా ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే చేసుకోండి. ఇక్కడ మనకు PGT ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, PGT బయాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్టు ఇలాంటి కోర్స్ అంటే టీచర్ పోస్ట్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు TGT ఇంగ్లీషు, TGT హిందీ, TGT సైన్స్, అదేవిధంగా TGT మ్యాథ్స్ అండ్ ఆర్ట్ మాస్టరు, ఇట్లా చాలా రకాలైనటువంటి రెగ్యులర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు అండ్ 10th క్లాస్ అర్హత ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ఇక్కడ చూసుకోండి, జనరల్ ఎంప్లాయీస్ అని మనకు రెగ్యులర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకు 50 సంవత్సరాలు అయితే ఉండాలి. అక్టోబర్ 1, 2026కి మీకు ఏజ్ అయితే కౌంట్ చేస్తూ ఉన్నారు. ఇక లెవెల్ 1 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. బేసిక్ పే 18,000 అనమాట. బట్ కొన్ని ఎలవెన్స్లు కలుపుకుంటే కానీ మీకు ఓవరాల్గా 35,000-45,000 మీకు సాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే షుడ్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. మీరు కేవలం మనకు 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మల్టీ స్కిల్డ్ క్యాండిడేట్ విత్ ఎక్స్పీరియన్స్ విల్ బి ప్రిఫర్డ్ ఇచ్చాడు, కానీ ఇదే డిజరబుల్. ఒకవేళ మీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టొచ్చు, ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే అవసరం అయితే లేదు. ఇదే డిజరబుల్ అనమాట. ఇక దీనిలో వచ్చేసి మనకు ఓవరాల్గా 3 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ 3 వేకెన్సీ కదా అని చాలామంది అయితే నెగ్లెక్ట్ చేసి అప్లై చేయరు అనమాట. కాబట్టి మీరు ఒకసారి అప్లై చేసి ట్రై చేయండి. వన్స్ మీరు కానీ సెలెక్ట్ అయ్యారంటే కానీ ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ బేసిక్ అయితే కాదు, పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మీకు లైఫ్ అయితే సెట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి LDC లోవర్ డివిజన్ క్లర్క్లో వచ్చేసి 18 నుండి 50 సంవత్సరాలు అయితే ఉండాలి. సేమ్ అక్టోబర్ 1, 2026కి. దీనికి బేసిక్ పే మీకు లెవెల్ 2 కింద ఇస్తున్నారు కాబట్టి 19,900 అంటే ఇంచుమించు 20,000 అనమాట. బట్ అన్ని అనేసి కలుపుకుంటే కన్నా 50,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుంది. 48 నుండి 50,000 వరకు. ఇక దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా మెట్రికులేషన్ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ వాటితో పాటు మీకు టైపింగ్ స్పీడ్ కూడా వచ్చి ఉండాలి. 40 words per minute మీరు టైపింగ్ అయితే చేయాలి. అండ్ షార్ట్ హ్యాండ్ అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి ఇంగ్లీషు. ఇక వీటితో పాటు మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద స్కూల్ మెడికల్ ఆఫీసర్ అని, నర్సింగ్ సిస్టర్ అని, అదేవిధంగా మనకు ఫిజికల్ ట్రైనర్, ఇన్స్ట్రక్షన్
ఫీమేల్ కేటగిరీ ఈ పోస్ట్ కూడా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్ట్ కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే కనుక. ఇక నెక్స్ట్ అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే కనుక మనకి ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కనుక డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట. అప్లికెంట్ ఫీజు వచ్చేసి మీకు 500 రూపాయలు అయితే ఉంది. ఇవి నాన్ రిఫండబుల్ పేమెంట్ కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ పేమెంట్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. మీరు పేమెంట్ చేయాల్సినటువంటి ఏదైతే ఉందో ప్రిన్సిపల్ సైనిక స్కూల్ బాలచాడి ఈ అడ్రస్కి మీరు పేబుల్ మనకు జమునాగర్కి తీయాల్సి ఉంటుంది అనమాట. జమునానగర్కి. అయితే బ్రదర్ నెక్స్ట్ మనకు ఏం చేస్తారంటే మీరు పంపించిన డాక్యుమెంట్ జిరాక్స్లు అన్నీ, అదేవిధంగా అప్లికెంట్ ఫాము మీరు ఫిల్అప్ చేసినది అండ్ ఎక్స్ట్రా ఒక ఫోటో కానీ దాని కింద బ్యాక్ సైడ్ మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక మెయిన్ ఎన్లాప్ అయితే తీసుకోండి. ఆ మెయిన్ ఎన్లాప్ మీద మీరు టాప్లో ఏం చేస్తారంటే అప్లికెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ రాయండి. ఇక నెక్స్ట్ మనకు లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీ అడ్రస్ రాయండి. మీ పేరు, మీ ఫాదర్ నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా విత్ మొబైల్ నెంబర్ కూడా రాయండి. ఫ్రమ్ అని పెట్టి లెఫ్ట్ సైడ్. ఇక నెక్స్ట్ మనకు మెయిన్ ఎన్లాప్ మీద 2 అని పెట్టి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ద ప్రిన్సిపల్ సైనిక స్కూల్ బాలచాడి జమ్నగర్ మనకు 361230 ఈ అడ్రస్ అని మీరు 2 అని పెట్టి మెయిన్ ఎన్లాప్ మీద రాసేసేయండి. రాసేసిన తర్వాత మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్లు అన్నీ చెప్పాను కదా, ఫోటోగ్రాఫ్ సైజ్ ఫోటో, బయోడేటా, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీసు అండ్ ఏమైనా సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ అవి, ఆధార్ కార్డు జిరాక్స్ అండ్ ఓటర్ ఐడి అన్నీ కూడా జిరాక్స్ అనమాట. ప్రతి జిరాక్స్ కింద మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా మీరు మడత పెట్టేసి మెయిన్ ఎన్లాప్లో పెట్టేసి ఆగస్టు 10, 2026 ఈవినింగ్ 6 PM కల్లా అక్కడికి రీచ్ అయ్యేటట్టు మీరైతే బై పోస్ట్ ద్వారా పంపండి. అందరూ కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించండి. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నది బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుని షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేసి తర్వాత మనకు షార్ట్ లిస్ట్ చేసి డౌన్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయితే చేస్తారు. అండ్ ఎగ్జామ్ ఏంటి అనేది మీకు ఫర్దర్గా మీకు తర్వాత ఇంటిమేట్ అయితే చేస్తారన్నమాట. ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లోనో అవి కూడా మనకు 10th క్లాస్ అర్హతతోటి జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళకు ఇవి మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు అనమాట. డెఫినెట్లీ మీరు అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.